బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్రభుత్వంలో చేరేందుకు పవన్ సుముఖత వ్యక్తం చేశారు. పవన్ కు డిప్యూటీ ఇస్తారని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలతో ఈ ప్రచారం నిజమైంది అనే మాట వినిపిస్తోంది. నిన్న భార్య అనిల్ అజ్నవతో కలిసి మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఇండియా టుడేతో తన మనసులో మాట చెప్పారు పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇండియా టుడే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్రభుత్వంలో చేరేందుకు పవన్ సుముఖత వ్యక్తం చేశారు. పవన్ కు డిప్యూటీ ఇస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలతో ఈ ప్రచారం నిజమైంది అనే మాట వినిపిస్తోంది. నిన్న భార్యతో కలిసి మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన తన మనసులో మాట బయటపెట్టారు పవన్ కళ్యాణ్. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, పవన్ కళ్యాణ్ కు డిప్యూటీకి కన్ఫర్మ్ అయినా? దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. ఎందుకంటే జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక ఛానల్తో మాట్లాడుతూ ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నట్లు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం నుంచి కూడా జరుగుతున్న ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవుతారా లేదా అని ఒక చర్చ ఎన్నికల కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సీఎం తర్వాత నెక్స్ట్ కీలకమైనటువంటి పోస్టు డిప్యూటీ సీఎం కాబట్టి ఆ పోస్టు పవన్ కళ్యాణ్ తీసుకుంటారు. ఎందుకంటే కూటమి అధికారం రావడానికి కీలక పాత్ర పోషించడంతో పాటు పోటీ చేసిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలు గెలుచుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీ నేతలు కానీ ఇప్పటివరకు దానిపైన ఎక్కడ స్పందించలేదు. కానీ నిన్న మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడుతూ తాను ఆసక్తిగానే ఉన్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ ఛానల్ చెప్పుకొచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఇస్తారా అనే ఒక ప్రచారానికి దానిపైన పవన్ కళ్యాణ్ ఒక స్పష్టత ఇచ్చారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇంకా దానికి సంబంధించిన స్పష్టత ఏపీలో మాత్రం రాలేదని చెప్పాలి. అయితే ఈ రోజు మధ్యాహ్నం అంటే నిన్న మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. రామోజీరావు మృతి తర్వాత అంత్యక్రియల నేపథ్యంలోనే హైదరాబాద్లోనే గడిపిన నేపథ్యంలో మధ్యాహ్నం 12:30కి చంద్రబాబు ఉండవల్లికి రాబోతున్నారు. ఉండవల్లికి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ రోజు రేపు కేబినెట్ కూర్పు మీదే చర్చించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు సాయంత్రానికి అమరావతికి వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎన్ని పదవులు మంత్రి పదవి ఇవ్వాలి, డిప్యూటీ సీఎం పదవికి సంబంధించిన అంశంలో ఈ రోజు రేపు మాట్లాడుకోబోతున్నారు, కూర్చుని మాట్లాడుకునే అవకాశం కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవితో పాటు 2 కీలక శాఖలు కూడా అప్పగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంతో పాటు 2 పదవులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 2 కీలక శాఖలు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలకి దాదాపు 5 నుంచి 6 మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఒక 2 పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఎల్లుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో కేబినెట్ కూర్పుపైనే చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సచిన్. అయితే డిప్యూటీ సీఎం గా ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే అయితే చంద్రబాబుతో పాటు ఆయన కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ అటు జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం అయినా తమకు పర్లేదనే ఒక అభిప్రాయాన్ని జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కౌంటింగ్ అయిన తర్వాత ఇంకొక ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ తన సహచరులందరికీ మంత్రి పదవులు ఇప్పిస్తారు కానీ ఆయన ఏ పదవి తీసుకోరు, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో బాధ్యత దానికి సంబంధించినటువంటి అంశంలో ఫోకస్ చేస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ నిన్న జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ తన మనసులో మాట బయట చెప్పారు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నానికి కేబినెట్ కూర్పు పైన కేబినెట్ మంత్రులు ఎవరు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు తీసుకుపోతున్నారు అనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయినా ఒక 4-5 రోజుల్లోనే కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇండియా టుడే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్రభుత్వంలో చేరేందుకు వ్యక్తం చేశారు. పవన్ కు డిప్యూటీ ఇస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలతో ఈ ప్రచారం నిజమైందనే మాట వినిపిస్తోంది. నిన్న భార్య అనిల్ అజ్నవతో కలిసి మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన మనసులో మాట చెప్పుకొచ్చారు.